హలో నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ భవాని. రిజర్వేషన్లపై దేశవ్యాప్తంగా చెలరేగిన అల్లర్లు బంగ్లాదేశ్ లో ఇప్పటికీ చల్లారడం లేదు. ప్రధానమంత్రి షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వంపై మొదలైన ఈ ఆందోళనలు ప్రభుత్వాన్ని కూలగొట్టి షేక్ హసీనాను దేశం విడిచి పారిపోయేలా చేసిన బంగ్లాదేశ్ లో మాత్రం రణరంగం కొనసాగుతూనే ఉంది. ఇక నోబెల్ గ్రహీత మొహమ్మద్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినా నిరసనలు మాత్రం ఆగడం లేదు. అయితే ఈ అల్లర్లు కాస్త మతం రంగులు పూసుకున్నాయి. మెజారిటీలైన ముస్లింలు మైనారిటీలపై దాడులు చేస్తున్నారు. మరి ముఖ్యంగా హిందువులే లక్ష్యంగా దాడులు చోటు చేసుకుంటున్నాయి. హిందూ ఆలయాలను ధ్వంసం చేయడం, హిందువులపై దాడులు చేయడం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ దాడులను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులు ఏకమై ఎదురు తిరిగి రోడ్డుపైకి వచ్చారు. బంగ్లాదేశ్ లో మైనారిటీలైన హిందువులపై దాడులు ఆకృత్యాలకు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మొహమ్మద్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినా ఈ దాడులు ఆగడం లేదు. హిందూ ఆలయాలకు నిప్పు పెట్టడంతో పాటు హిందువుల వ్యాపారాలను దోచుకుంటున్నారు. ముఖ్యంగా మహిళల్ని కిడ్నాప్ చేసి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఓపిక నశించి దాడులు ఆకృత్యాలకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులు తిరగబడుతున్నారు. పలు ప్రాంతాల్లో కర్రలు ఆయుధాలు పట్టుకొని మతం పేరుతో దాడులు చేస్తున్న వారిపై ఎదురు తిరుగుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో గ్రామ రక్షణ కమిటీలు కూడా ఏర్పడి ముఖదాడులను అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ వ్యాప్తంగా తమపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా హిందువులంతా రాజధాని ఢాకాలో వీధిలోకి వచ్చారు. దేవాలయాలు ధ్వంసం చేయడంపై తీవ్ర నిస్సహన వ్యక్తం చేస్తున్నారు. మైనారిటీలను రక్షించండి అంటూ నినాదాలు చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనం ఎవరు, బెంగాలీ అంటూ నినాదిస్తున్నారు. అంతేకాకుండా ఢాకాలోని ఒక జంక్షన్ వద్ద హరే కృష్ణ నినాదాలతో నిరసనకారులు దేశంలో శాంతి కోసం విజ్ఞప్తి చేశారు. ఇక హిందువులకు సంబంధించిన వీడియోలను మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అమీన్ లీగ్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆగస్టు 5వ తేదీ నుంచి బంగ్లాదేశ్ లో హిందువులపై, ఆస్తులపై, ప్రధాన స్థానాలపై దాడులు నిర్వహిస్తూ ఢాకాలో షాబాగ్ వీధిలోని హిందువులు వచ్చారని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ లో ఉన్న 17 కోట్ల జనాభా 8% హిందువులు ఉన్నారు. ఇక ఆగస్టు 5వ తేదీ షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవడంతో బంగ్లాదేశ్ అమీన్ లీగ్ ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలో 230 మందికి పైగా మరణించారు. ఈ హింసకాండంలో ఒక పాఠశాల ఉపాధ్యాయుడు, 2 హిందూ కౌన్సిలర్లు చనిపోయారు. మరో 45 మంది గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. మరోవైపు బంగ్లాదేశ్ లోని మైనారిటీ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. కులానా డివిజన్ లో ఉన్న మెహర్పూర్ లోని ఇస్కాన్ దేవాలయాన్ని కూడా ఆందోళనకారులు ధ్వంసం చేసి తగలబెట్టారు. దేశంలోని 64 జిల్లాల్లో కనీసం 52 జిల్లాలు మత హింసకు గురయ్యాయని బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యమత మండలి వెల్లడించింది. మైనారిటీలను రక్షించేందుకు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మొహమ్మద్ కృషి చేయాలని బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యమత మండలి విజ్ఞప్తి చేశారు.